మన ప్రాచీన భారతదేశ రాజకీయ పటం అది కేవలం చరిత్ర పుస్తకాల్లోని ఒక బొమ్మ మాత్రమేనా? లేక దాని ఆనవాళ్ళిప్పటికీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపిస్తున్నాయా? ఈ ప్రాచీన సరిహద్దులు నేటి ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దాయో పదండి కలిసి చూద్దాం. 16 ఈ నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే సుమారు 2.5 సంవత్సరాల క్రితం మన భారత ఉపఖండాన్ని నిర్వచించిన మహారాజ్యాల సంఖ్య ఇది. వీటినే మహాజనపదాలు అంటారు. ఇవి కేవలం పేర్లు కాదు, మన చరిత్రకు, మన సంస్కృతికి పునాదిరాళ్లన్నమాట. అసలీ మహాజనపదమంటే ఏంటి? చాలా సింపుల్. సంస్కృతంలో దీనికి అర్థం గొప్ప రాజ్యం లేదా గ్రేట్ రియల్మ్. అంటే అప్పటిదాకా చిన్న చిన్న గణాలుగా ఉన్న జనం పెద్ద పెద్ద నగరాలుగా, రాజ్యాలుగా ఏర్పడటం మొదలైంది ఇక్కడ నుంచే. చెప్పాలంటే మన చరిత్రలో ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగబోతోందంటే ముందుగా సామ్రాజ్యాలకు పుట్టినిల్లైన గంగా మైదానాలకి వెళ్దాం. అక్కడి నుండి పశ్చిమ మధ్య భారతదేశంలోని రాజ్యాలను చూద్దాం. ఆ తర్వాత ఈ ప్రపంచం యొక్క సరిహద్దుల దాకా ప్రయాణించి చివరగా ఈ పాత మ్యాపుకి ఇప్పటి మన ప్రపంచానికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకుందాం. రైట్, మొదలు పెడదాం. మన మొదటి స్టాప్ గంగా మైదాన ప్రాంతం. అంటే ఇప్పటి మన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలన్నమాట. ఎందుకంటే ప్రాచీన భారతదేశ చరిత్ర గతిని మార్చిన ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు పుట్టింది ఇక్కడే. ఒక్కసారి చూడండి, ఇప్పటి బీహార్ రాష్ట్రం ఉన్న ప్రాంతంలోనే 3 పవర్ఫుల్ మహాజనపదాలుండేవి: అంగా, మగధ, ఇంకా వజ్జి. ఇందులో మగధ చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పటి పాట్నా దగ్గర్లో ఉండేది. దానికి మంచి లొకేషన్, ఐరన్ ఓర్ లాంటి వనరులు ఉండటంతో మెల్లమెల్లగా పక్క రాజ్యాలన్నింటినీ గెలిచి భారతదేశపు మొట్టమొదటి సామ్రాజ్యంగా ఎదిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వజ్జి ఒక రాజ్యం కాదు, అదొక రిపబ్లిక్. అంటే రాజు లేకుండా ప్రజలే పాలించుకునేవాళ్లు. చూశారా అప్పట్లోనే ఎంత పొలిటికల్ వెరైటీ ఉందో? ఇక బీహార్ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్కి వస్తే ఇక్కడ పరిస్థితి ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం 16 మహాజనపదాల్లో ఏకంగా 6 ఇక్కడే ఉండేవి: కాశీ, కోసల, మల్ల, వత్స, పాంచాల, శూరసేన. ఈ పేర్లు వింటుంటేనే మనకు పురాణాలు గుర్తుకొస్తాయి కదూ. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతం అప్పట్లో ఎంత పెద్ద పొలిటికల్ అండ్ కల్చరల్ హబ్గా ఉండేదు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణే కాశీ. అప్పటి కాశీ రాజ్యమే ఇప్పుడు వారణాసి నగరం. ప్రపంచంలోనే కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు నిరంతరాయంగా నివసిస్తున్న అతి పురాతన నగరాల్లో వారణాసి ఒకటి. ఒక్కసారి ఊహించుకోండి, వేల ఏళ్లుగా ఒకే చోట దాదాపు అదే పేరుతో ఒక సంస్కృతి సజీవంగా కొనసాగడం ఎంత గొప్ప విషయం. సరే, ఇప్పటిదాకా గంగా మైదాన ప్రాంతం చూశాం. ఇప్పుడు కాస్త పశ్చిమం వైపు మన దేశం నడిబొడ్డుకు వెళ్దాం. ఈ మహాజనపదాల ప్రపంచం ఇంకా ఎంత దూరం వ్యాపించి ఉందో చూద్దాం. ఇక్కడ మనకు కురు, మత్స్య, అవంతి, చేది లాంటి రాజ్యాలు కనిపిస్తాయి. అంటే ఇప్పటి ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలు అనమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఈ మహాజనపదాల వ్యవస్థ కేవలం గంగానడి పరిసరాలకే పరిమితం కాలేదు, చాలా దూరం విస్తరించింది. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. మహాభారతంలో మనం వినే కురురాజ్యం, దాని రాజధాని ఇంద్రప్రస్థం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? మన దేశ రాజధాని ఢిల్లీ ఉన్న ప్రాంతంలోనే. అంటే చరిత్ర, పురాణం రెండూ ఇప్పటికీ మన దేశ రాజధాని నేలమీద సజీవంగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పటివరకు సెంట్రల్ ఇండియా చూశాం కదా. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ఈ మహాజనపదాల మ్యాప్ యొక్క అంచులకి, అంటే సరిహద్దులకి. ఇక్కడ మనకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అయితే ఒక డౌట్ రావచ్చు, ఈ మహాజనపదాలన్నీ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయా? మరి దక్షిణం వైపు, ఇంకా పడమర వైపు వీటి ప్రభావం లేదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సమాధానం అశ్మక. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ఒకే ఒక్క మహాజనపదం ఇది. ఎక్కడుందంటే మన తెలంగాణలో గోదావరి నది ఒడ్డున. అంటే ఆనాటి రాజకీయ, సాంస్కృతిక ప్రభావం ఉత్తరాది నుండి దక్కన్ పీఠభూమి వరకు విస్తరించిందనడానికే ఇదే అతిపెద్ద సాక్ష్యం. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ మహాజనపదాల ప్రపంచం ఇప్పటి మన భారతదేశ సరిహద్దులను కూడా దాటిపోయింది. గాంధార, కాంబోజా అనే 2 రాజ్యాలు ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ముఖ్యంగా గాంధార రాజధాని తక్షశిల అప్పట్లో ఒక ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ. అంటే అదొక నాలెడ్జ్ హబ్. అంతేకాదు, ఇవి ఆసియాను కలిపే ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో ఉండటంతో
వేర్వేరు సంస్కృతులకు ఒక మీటింగ్ పాయింట్లా ఉండేవి. సరే, ఇప్పటిదాకా మనం ఈ ప్రాచీన పటమంతా చుట్టి వచ్చాం. గంగా మైదానాల నుండి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాకా చూశాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. అసలు ఈ ప్రాచీన భౌగోళిక శాస్త్రం వారసత్వమేంటి? అది ఇప్పటికీ మనకు ఎందుకు ముఖ్యం? మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. కాశీ, మధుర, అవంతి ఇవన్నీ కేవలం చరిత్ర పుస్తకాల్లోని పేర్లు కాదు. అవి ఇప్పటికీ సజీవంగా ఉన్న ప్రదేశాలు. ఈ పేర్లు పలికినప్పుడు మనం కేవలం ఒక ఊరి గురించి మాట్లాడట్లేదు. వేల సంవత్సరాల చరిత్రను, సంస్కృతిని తడుముతున్నాం. గతాన్ని, వర్తమానాన్ని కలిపే ఒక వారధి ఇది. ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. మనం ఉంటున్న ఊరి పేరు, మన చుట్టూ ఉన్న ప్రదేశాల పేర్ల వెనుక ఎలాంటి ప్రాచీన కథలు దాగి ఉండొచ్చు? వాటిలో ఇలాంటి ప్రాచీన పటాల ఆనవాళ్లేమైనా ఉన్నాయేమో ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో, ఒక చారిత్రక దృష్టితో చూడాల్సిన సమయం వచ్చిందేమో.